రిటైర్డ్ డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లుపై ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి హస్తినాపురంలో గల అరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరు మార్పిడిపై అక్రమాలు జరిగాయని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి ద్వారా డాక్టర్ దేవేందర్ జిల్లా రిటైర్డ్ వెంకటేశ్వర్లు గత సంవత్సరం పలు అక్రమాలకు పాల్పడ్డట్లు సాక్ష్యాధారాలతో కలెక్టర్ కార్యాలయంలో అందించారు. వైద్య చట్టాలకు పూర్తి విరుద్దంగా హాస్పిటల్పై పలు కేసులు ఉండగానే పేరు మార్పిడి చేశారని మాజీ డీఎంహెచ్ఓ జిల్లా వైద్యాధికారి డెమో శ్రీనివాస్ పై ఫిర్యాదులు చేశారు. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలు నిర్వహిస్తున్న ఓ డాక్టర్ హస్తినాపురంలోని 6 హాస్పిటల్స్ కి మెడికల్ డైరెక్టర్ గా రిజిస్ట్రేషన్ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో అరుణ హాస్పిటల్ కి మెడికల్ డైరెక్టర్ గా డాక్టర్ దేవేందర్ పనిచేశారు. హాస్పిటల్ పేరు మార్పిడి తర్వాత తాత్కాలిక అనుమతులు లేకుండానే నేరుగా శాశ్వత అనుమతులు మంజూరు చేశారని ఆరోపించారు. అర్హత లేని వైద్యులు వైద్యం అందించడం ద్వారా పలువురు మృతి చెందారని, దీనిపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదైనట్లు సాక్ష్యాధారాలు అందించారు. సమాజంలో ఇలాంటి వైద్యులు చాలా ప్రమాదకరమని వెంటనే అరికట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుత ఆరుష్ హాస్పిటల్ కి అంతస్తులో రీహాబిలిటేషన్ నిర్వహణకై అనుమతులు పొందడానికి ప్రయత్నిస్తున్నారని, దానికి అనుమతులిస్తే మరింత మంది చావుకు కారణమైనట్టే అని తెలిపారు. వెంటనే ఆరుష్ హాస్పిటల్ పేరు మార్పిడిపై రిజిస్ట్రేషన్ తీరుపై ఎంక్వైరీ చేసి రిటైర్డ్ డిఎంహెచ్ఓ ప్రస్తుత డెమో శ్రీనివాస్ పై కఠిన చర్యలకు ఆదేశాలివ్వాలని ఫిర్యాదులో డాక్టర్ దేవేందర్ పేర్కొన్నారు. నా పేరు డాక్టర్ దేవేందర్, అరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక పార్ట్నర్ తీసుకున్నందుకు బట్ల కృష్ణ అనే పర్సన్ నన్ను మోసం చేయడం జరిగింది. ఆ మోసం చేయడం వల్ల నేను ఈరోజు చాలా నష్టపోయాను. ఆ మోసం అంటే పూడ్చలేనిది. అదేవిధంగా నేను 31/5/2024 రోజు డిఎంఎన్హెచ్ఓ రంగారెడ్డి గారికి, వెంకటేశ్వరరావు గారికి మరియు డెమో సెక్షన్ శ్రీనివాస్ సార్ గారికి ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. నా ప్రమేయం లేకుండా నా హాస్పిటల్ నుండి ఎన్ఓసి ఇవ్వకుండా ఒరిజినల్ సర్టిఫికేట్ మీరు హ్యాండ్ఓవర్ చేసుకోకుండా, నా ప్రమేయం లేకుండా మీరు వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పి నేను గత సంవత్సరం 31 మే 2024 రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది డిఎంఎన్హెచ్ఓ గారికి. ఆ రిప్రజెంటేషన్ అంటే వైద్య ఆరోగ్య చట్టానికి విరుద్ధంగా వెళ్ళి 6/6/2024 రోజు వేరే వాళ్ళకు బట్ల కృష్ణ అనే పర్సన్కు హాస్పిటల్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. నా హాస్పిటల్ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ వచ్చేసి ఫిబ్రవరి 2026 దాకా ఉంది. నా వ్యాలిడిటీ అట్లే ఉంచుకొని నా హాస్పిటల్ క్యాన్సిలేషన్ చేయకుండా వేరే విధంగా మళ్ళీ వారికి డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎందుకు ఇలా చేసిరని నేను పలుమార్లు ప్రశ్నిస్తే అది అట్లే అవుతుంది ఇట్లే అవుతుంది అని చెప్పి నన్ను భయభ్రాంతులకు గురి చేసినారు. గత పాత డిఎంహెచ్ఓ గారు ఇట్లా నేను ఎన్నోసార్లు వాళ్ళని కలచడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి 2 సార్లు అప్లై చేస్తే 2 సార్లు ఇవ్వలేదు, కోర్టులో కేసు ఉందని చెప్పారు. వీళ్ళు ఏం చేయట్లేదు అని చెప్పి నన్ను భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత నేను భయపడుకొని అప్పుడు నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇంకా కోర్టులో కేసులు పెండింగ్లోనే ఉన్నాయి, ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఫైనాన్షియల్గా ప్లస్ ఈ క్రిమినల్ కేసులు హైకోర్టులో కానీ సివిల్ కోర్టులో 2 నడుస్తూనే ఉన్నాయి. ఇవి ఇట్లే ఉంచుకొని సడన్గా అకస్మాత్తుగా హాస్పిటల్ పేరు మార్చడం జరిగింది. ఎప్పుడు ఈ సంవత్సరం మార్చి 2025లో హాస్పిటల్ పేరు అరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న పేరును ఆరుష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని మార్చడం జరిగింది. ఎందుకు మార్చడం చెప్పి దానిపైన కూడా నేను రిప్రజెంటేషన్ డిఎంఎన్హెచ్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ కూడా ఏమాత్రం స్పందించలేదు. ఎందుకు చేసినారు అనేసి అంటే దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే నేను వేసిన కేసుల నుంచి బయటపడడానికి, ఇచ్చే వాళ్ళకి ఇవ్వకుండా ఉండడానికి, అంటే ఎస్కేప్ రావడానికి ఈ దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా డిఎంఎన్హెచ్ఓ మరియు డెమో సెక్షన్ శ్రీనివాస్ ఇద్దరు కుమ్మక్కయ్యి, డిఎంఎన్హెచ్ఓ అంటే నూతనంగా వచ్చిన డిఎంహెచ్ఓ గారు కాదు, పాత డిఎంఎన్హెచ్ఓ వెంకటేశ్వరరావు గారు ప్లస్ డెమో సెక్షన్లో ఉన్న శ్రీనివాస్ గారు ఇద్దరు కలిపి హాస్పిటల్ మేనేజ్మెంట్ బట్ల కృష్ణతోటి ఒత్తాస్పాల్కి అమ్ముడుపోయి ఈరోజు నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చినారు. కావున వాళ్ళపైన మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏ విధంగా అంటే ఇది హఠావున పేరు మార్చడానికి కూడా వితిన్ 3 డేస్లోనే నా 2024లో హాస్పిటల్ అంటే మేనేజింగ్ డైరెక్టర్ పేరు మార్చినప్పుడు ఒక 2-3 రోజులను మార్చేసినారు. మళ్ళీ అదేవిధంగా హాస్పిటల్ పేరు మార్చినప్పుడు కూడా వితిన్ 5 డేస్ 1 వీక్ లోపే మార్చినారు. ఇలా కేసెస్ ఉన్నప్పుడు కానీ లేకపోతే కేసెస్ ఉన్నప్పుడు కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఉన్నప్పుడు కానీ పాత హాస్పిటల్ పేరు మీద ఏమైనా కేసెస్ ఉన్నప్పుడు కానీ వాటిని మార్చడానికి ఏ అధికారికి అర్హత ఉండదు. అంటే ఆ చట్టాలను మొత్తం తుంగలో తొక్కుకుంటూ ఇష్టానుసారంగా చేసినారు. గత సంవత్సరం మార్చిలో
ఈ సంవత్సరం మార్చిలో 18/3/2025 రోజున బొమ్మకంటి నరేష్ అనే వ్యక్తి హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఆ హాస్పిటల్లో మరణించినప్పుడు వీళ్ళు ఎవరు డాక్టర్స్ లేరు. డాక్టర్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మొత్తం గోవాలో పార్టీకెళ్ళి గోవాలో ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇక్కడ అంటే అనర్హత లేని డాక్టర్లను పెట్టుకుంటూ వైద్యం చేసుకుంటూ పేషెంట్ల ప్రాణాలతో ఆడుతున్నారు. ఇటువంటి హాస్పిటల్ మీరు అరికట్టాలని, అవసరమంటే హాస్పిటల్ సీజ్ చేసేసి న్యాయం అంటే ప్రజలకు పేషెంట్ల రోగులకు ప్రాణాలకు హాని లేకుండా మంచి చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా హడావిడిన 18 తారీఖు రోజు పేషెంట్ చనిపోతే 21 తారీఖు రోజు పోయి కంప్లైంట్ ఇచ్చి ఆ హాస్పిటల్ పేరు మార్చడం జరిగింది. వనసల్పురం పిఎస్లో పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. బొమ్మకంటి నరేష్ గారి మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తే వాళ్ళని రివర్స్ మాట్లాడడం జరిగింది. ఏ విధంగా అంటే మేము కంపోజిషన్ కట్టించినాం, 4,50,000 కట్టించినాం, మీరేంది మాట్లాడేది, మీరెవరు అని చెప్పి మాట్లాడడం జరిగింది. పోలీసు వాళ్ళకు కూడా ఎదురు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ చేసినారు. డిఎంఎన్హెచ్ఓ గారు కూడా చాలా పొరపాట్లు చేసినారు. ఏ విధంగా అంటే ఓనర్ లీజ్ అగ్రిమెంట్ 1 ఇయర్ ఉంటే 5 సంవత్సరాలకు పర్మిషన్ ఇచ్చినారు. ఇంకోటి ఫస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పేరు మార్చినప్పుడు ప్రొవిజనల్ సర్టిఫికేట్, హాస్పిటల్ పేరు మార్చినప్పుడు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవ్వకుండా డైరెక్ట్ పర్మనెంట్ సర్టిఫికేట్ ఇచ్చినారు. ఇదంతా బతలకృష్ణతో కుమ్మక్కయ్యి ఈ విధంగా చేయడం జరిగింది. గత డిఎంఎన్హెచ్ఓ వెంకటేశ్వరరావు గారు మరియు డెమో సెక్షన్ శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి ఈ విధంగా చేయడం జరిగింది. పలుమార్లు ఎన్నిసార్లు అడిగినా కానీ ఇదే ప్రస్తావన, అది నేను ఏడిపోయినా మళ్ళీ ఈడికే రావాలి. గత డిఎంఎన్హెచ్ఓ ఏమన్నారు లాస్ట్ సార్, నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాను, తర్వాత మెడికల్ డైరెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాను, వాళ్ళు మిమ్మల్ని కలమన్నారు అంటే నువ్వు ఏడిపోయినా నా కాడికే రావాలి, నువ్వు ఎక్కడ పోయినా వాళ్ళు చేరు, నేను హాస్పిటల్ నేనే చేసినా కానీ నేనే క్యాన్సిల్ చేయాలి, నీకేం చేసినా నేనే చేయాలి, నువ్వు ఎక్కడ పోయినా నా కాడికే రావాలని భయభ్రాంతులకు గురి చేసి అది చేసినారు. ఇది ఈరోజు సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణి మీటింగ్లో కలిసి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేసి వినతి పత్రం ఇచ్చాను. డిఎంఎన్హెచ్ఓ గారు పాజిటివ్గా స్పందించినారు. నూతనంగా వచ్చిన డాక్టర్ లలితాదేవి మేడం గారు అంటే పాజిటివ్గా రెస్పాన్స్ అయినారు. దీనిపైన నేను చర్య తీసుకుంటాను, ఏదైనా మీకు న్యాయం చేస్తానని నాకు ఒక హామీ అయితే ఇచ్చినారు. అంటే గత డిఎంఎన్హెచ్ఓ చేసినట్టు కాకుండా ఈ మేడం మీద నాకు అపారమైన నమ్మకం ఉందని భావిస్తున్నాను. అదేవిధంగా నాకు న్యాయం చేయాలని, ఏ విధమైన నాతో పాటు పేషెంట్లు చనిపోయే పేషెంట్లకు దానికి ఏమేమి పర్మిషన్ ఉన్నాయి, ఏమేమి అర్హతలు ఉన్నాయి అవన్నీ ప్రశ్నించి మొత్తం ఏమేమో చెక్ చేసి ఒక అవసరం అనుకుంటే ఒక స్పెషల్ కమిటీని వేసి దాని మీద రైడ్ చేసేసి మీరు ఏ విధంగా అయినా దాన్ని ఏ విధంగా చేస్తారో న్యాయపరమైన అంటే వైద్య ఆరోగ్య చట్టాలకు ఏ విధంగా అనుగుణంగా ఉందో హాస్పిటల్ లేదా అని చూసేసి ముందుకు సాగాలని నేను కోరుచున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను ఇచ్చిన కాంప్లైంట్ వల్ల మీరు ఏదైనా రెస్పాండింగ్ నాకు కాని ఎడల నేను ఉన్నతాధికారులకు సంప్రదించవలసి వస్తుంది. న్యాయపరమైన సలహాలు తీసుకొని న్యాయపరంగా కూడా వెళ్ళవలసి ఉంటుంది, ముందు న్యాయపరంగా వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా ఉన్నతాధికారులు మెడికల్ డైరెక్టర్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, హానరబుల్ మినిస్టర్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ కానీ కలవడం జరుగుతుంది. కానీ అంత కాడిపోకుండా మేడం ఇక్కడే నేను మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని నాకు హామీ ఇచ్చినది కాబట్టి నాకు మేడంని నమ్ముతున్నాను. గతసారి చేసిన అంటే గతం చేసిన తప్పులు జరగకుండా నేను చూసుకుంటా అని చెప్పినది. గతసారి చేసిన డిఎంఎన్హెచ్ఓ వెంకటేశ్వరరావు మరియు శ్రీనివాసులు చేసిన పొరపాట్లని దాన్ని సవరించాలని, మేడం ఎట్లా సవరించాలని, నాకు న్యాయం చేయాలని మేడంని నమస్కరించి ప్రార్థిస్తున్నాను. హృదయపూర్వకంగా మేడంని ప్రార్థిస్తున్నాను.